హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మంచి షాహీ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ పన్నీర్ పీసెస్ని ఇట్లా మీకు రిక్వైర్డ్ సైజెస్లో కట్ చేసుకోండి. నేనైతే స్మాల్గానే కట్ చేసుకుంటున్నాను. పక్కన ఒక గిన్నెలో మనం వాటర్ బాయిల్ చేసి కొంచెం ఉప్పు యాడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాయిల్ అయిపోయిన వాటర్లో మనం ఈ పన్నీర్ ముక్కలు వేసేసేయాలి. దీనివల్ల ఏంటంటే పన్నీర్ ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి, త్రూ అవుట్ ద డే సాఫ్ట్గా ఉంటాయి, కర్రీ కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్లో నేను మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. దీంట్లో ఒక ఆనియన్ని 4 పీసెస్గా కట్ చేసి పెద్ద ముక్కలు డైరెక్ట్గా వేసేసుకోండి. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుంది. మధ్యలో కాసేపు మూత పెట్టుకొని కొంచెం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ వాటిని లైట్ బ్రౌన్ షేడ్లోకి తెచ్చి కాసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే కొంచెం విడిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కాజు బాదం వేసుకుంటున్నాను. మంచి టేస్ట్, ఫ్లేవర్ అండ్ గ్రేవీ కూడా బాగా వస్తుంది కాజు బాదం వేసుకుంటే. చాలామంది ఓన్లీ కాజు వేసుకుంటారు, అది కూడా సరిపోతుంది. నేను బాదం కూడా వేస్తా, మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ అయినాయి కదా, దీంట్లో మనము మళ్ళీ ఒక టమాటోని 4 స్లైసెస్గా పెద్ద సైజెస్గా కట్ చేసుకొని అది వేసేసుకుందాము. ఇది కూడా ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకుంటే కొంచెం మగ్గినట్టుగా అవుతుంది. మొత్తం మగ్గిపోవాల్సిన అవసరం లేదు, ఇలా వాటర్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా వేగిపోతే సరిపోతుంది. దీంట్లో నేను సాల్ట్ వేసుకుంటున్నాను, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాన్ని అలాగే చల్లార్చుకోవాలి. దీంట్లో ఉన్నదాన్నంతా చల్లార్చిన తర్వాత గ్రైండర్లో వేసుకొని మంచి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. అదే కడాయిలో నేను కొంచెం ఆయిల్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసిన పేస్ట్ మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలా స్టిర్ చేస్తూ దాన్ని మంచిగా ఫ్రై అయ్యడానికి కాసేపు వదిలేయాలి. దీంట్లో నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. వాటర్ పోస్తే కొంచెం లూజ్ అయ్యి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుందని పోస్తున్నాను. దాన్ని మంచిగా ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇది మెల్లగా మగ్గిపోతుంది. దీంట్లో మనకు కావాల్సినంత పెప్పర్ పౌడర్, ఉప్పు, కారం, గరం మసాలా అండ్ కసూరి మేతి ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ వేసుకొని స్టిర్ చేసుకొని పెట్టుకోవాలి. కాసేపు అలా మూత పెట్టుకోవాలి. ప్రాసెస్లో అంతా మనం స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. అది ఎంత బాగా మగ్గితే మాత్రం టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, నేను మంచిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. అది అలా బాయిల్ అవుతున్నప్పుడే దాంట్లోనే మనం ముందుగా పన్నీర్ ముక్కలు ఏవైతే నానబెట్టుకున్నామో అవి దీంట్లో వేసేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం కసూరి మేతి కూడా టాపింగ్ లాగా యాడ్ చేసుకొని దీన్ని కాసేపు కుక్ అవ్వడానికి వదిలేయాలి. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనము యాడ్ చేసిన స్పైసెస్, ఈ మసాలా గ్రేవీ ఇదంతా పనీర్కి బాగా పట్టి ఎప్పుడు జ్యూసీగా మంచిగా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఇలా చేసుకున్న తర్వాత మనం దాన్ని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, సో దట్ అది అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనము గార్నిష్ చేసుకోవడానికి కావాలంటే కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని నెక్స్ట్ ఒక మంచి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది రోటీస్లో కానీ, జీరా రైస్లో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ లేదా నార్మల్ రైస్లో దేంట్లో అయినా పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ రెసిపీ. మీకు కూడా నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.